హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే మేము ముందుకు వచ్చాను ఒక కొత్త వీడియోతోని. టమాటో పచ్చడి, ఇది ఉడికించిన టమాటోస్తో చేసిన పచ్చడి అన్నమాట. ఇది కూడా నిల్వ ఉంటుంది, కానీ నెల రోజుల వరకే. మనకి ఎక్కువగా నిల్వ ఉండే పచ్చడి అయితే ఇలా కాకుండా అది వేరే ప్రాసెస్లో ఉంటుంది. అది కూడా కావాలంటే కామెంట్ చేయండి, మనము అది వీడియో కూడా చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఈ ఉడికించిన టమాటోస్తోని ఎలా పచ్చడి చేయాలో అయితే వీడియోలో చూసేద్దాం. ముందుగా మంచిగా వాష్ చేసుకొని టమాటోస్ని ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయనక్కర్లేదు, ఇలా ఉడికిపోతుంది. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ ఈ టమాటో పచ్చడికి మనం చింతపండు యాడ్ చేసుకోవాలి, అప్పుడే పులుపు అనేది ఉంటుంది టమాటో పచ్చడికి. ఎందుకంటే కొన్ని టమాటోస్ పుల్లగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దానికి మనం కిలోకి 200 గ్రామ్స్ చొప్పున మనం చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉడికించుకోవాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారే గ్యాప్లో మనము పోపు అయితే పెట్టేసుకుందామండి. ఈ పోపులో ఏంటి మనకి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా, అలానే ఈ గార్లిక్ కూడా కొంచెం కోర్స్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పోపు అయితే ఎలా చేయాలో చూడండి. ముందుగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కోర్స్గా దంచి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసేసి మంచిగా పోపునైతే వేయించుకోవాలి. పోపు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, లో ఫ్లేమ్లో చేసుకోవాలి. మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పోపు మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు. సో లో ఫ్లేమ్లో పెట్టి మనము పోపు చేసుకోవాలి. ఈ పోపు కూడా చల్లారనివ్వాలి. ఇదే పోపులో మనము కారం వేస్తే కూడా కారం మాడిపోతుంది, ఆ వేడికి మాడిపోయి టేస్ట్ బాగుండదు. సో ఈ పోపు చల్లారేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉడికించిన టమాటోని కూడా పేస్ట్ చేసుకుందాం. అది చల్లారిపోయింది కాబట్టి ఇలా మనకి ప్యూరీలాగా చేసేసుకున్నాం అనుకోండి, మనకి పచ్చడికి మంచిగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. సో ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత అందులో మనకి సరిపడంత కారం వేసేసి, ఉప్పు, ధనియాల పొడి అండ్ కొంచెం మెంతి పొడి లైట్గా, అండ్ గరం మసాలా కొంచెం వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పేస్ట్ టమాటోది, ఆ ప్యూరీ కూడా వేసేసి మంచిగా కలుపుకుంటే అంతే అండి. సింపుల్గా టేస్టీగా ఉండి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది ఉడకపెట్టిన టమాటోస్తో కాబట్టి ఎక్కువ డేస్ నిల్వ ఉండదు. సో 1 మంత్ లోపు, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ డేస్ కూడా ఉంటుంది. సో మనకి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి ఇక వేరే పచ్చళ్ళు అవసరం లేదు. ఇప్పుడు దోశకి కూడా మనం పర్టికులర్గా పల్లె చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మనకి ఇది వేడివేడి రైస్లో బాగుంటుంది, దోసాస్కి బాగుంటుంది, ఉప్మాకి బాగుంటుంది, ఎందులో అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.